నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటమ్మా అంత శుభవార్త? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా తల్లి, నా అమ్మే, ఎన్నా మంచి మాట చెప్పా. కంగ్రాచులేషన్స్. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రికకి మనమే చీఫ్ ఎడిటర్. షట్ అప్. అమ్మా, ఇంతకీ ఎవరిని చేసుకుంటున్నావు, ఎప్పుడు చేసుకుంటున్నావు? మా మంచి బామ్మ ఎవరిని చూస్తే వాళ్ళని, ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకుంటాను. నా తల్లి, నా అమ్మే, నేనంటే ఎంత నమ్మకం. ఉండమ్మా, దిచ్చి తీస్తా. అయ్యో వదిలే బామ్మ, నా పనుంది. బామ్మ, బామ్మ, బామ్మ. వండర్ఫుల్. అచ్చ నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు. వెల్, వాళ్ళు వెతుకుతున్న సారికవి నువ్వేనన్నమాట. హత్య ఏమిటి, పారిపోవడం ఏంటి? నేను శిరీషను బామ్మ. ఏంటమ్మా ఇది? నేను శిరీషను బామ్మ, నన్ను నమ్ము. షటప్. నేను చెప్తాను బామ్మ. ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది. అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి 10 రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పెళ్ళారు. బామ్మ, ఇదేదో కుట్ర. ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు. నేను బామ్మ, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచావు. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? ఎత్తుకుని పెంచింది నిన్ను కాదు, నన్ను. బామ్మ, ఈ మాయలాడి మాటలకు మోసపోకు. తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం ఎక్కించాలని చూస్తోంది. నమ్మకు బామ్మ. కాదు బామ్మ, దీని మాటలు నమ్మకు. ఒక్కసారి సరిగ్గా చూడు బామ్మ. ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది. భగవంతుడా, ఏమిటిదంతా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసలు, ఏది నకిలీ? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని కాదని ఎవరికి న్యాయం చేయను? పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పుడే తేలిపోతుంది బామ్మ. అక్కర్లేదు మేడం, మేమే వచ్చాం. ఇన్స్పెక్టర్, ఇదిగో మీరు వెతుకుతున్న సారిక. కానిస్టేబుల్ సార్, ఏమైనా అరెస్టెంట్? అలాగే సార్. ఇన్స్పెక్టర్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. ఎవరు హత్య చేశారో, ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో నిరూపిస్తాను. టైమా? ఏ మళ్ళీ తప్పించుకున్నావనా? కమాన్, నో. కమాన్ అయితే. ప్లీజ్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. నేనే నిరూపించుకుంటాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనబడే ఈ అమ్మాయి. నేను సారికని కాదు, శిరీషని.